హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. మీ సేవ గురించి మనకందరికీ తెలిసిందే. మీ సేవ ద్వారా మనకు చాలా లాభం జరిగింది. మనకు కావాల్సినటువంటి పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా ఈ మీ సేవ ద్వారా మనము ఎన్నో రకాల పనులను సులభంగా చేసుకున్నాము. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీ సేవ 2.0 వర్షన్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్రత్యేకత ఏంటి అనుకున్నారా? సో అందుకోసమేనండి ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే ఈ మీ సేవ 2.0 సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. సో దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో దాన్ని ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరిగింది. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముంగిట్లోకి సేవలు మీ సేవ 2.0 వర్షన్లో ఇంటి నుంచే దరఖాస్తు అని చెప్పేసి ఈనాడులో ఈరోజు బ్యానర్ ఐటమ్ వచ్చిందండి. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో పౌర సేవల్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఐటీ శాఖ 2.0 వర్షన్ మీ సేవ 2.0 వర్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక నుండి ప్రజలు మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఇంటి నుంచే ఈ మీ సేవలను ఉపయోగించుకోవచ్చు. దీంట్లో భాగంగా మొత్తంగా 37 ప్రభుత్వ పౌర సేవల్ని ఇంటి నుంచే పొందే వెసులుబాటును ఈ యాప్ ఈ 2.0 వర్షన్ కల్పిస్తుందండి. కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు, రిజిస్ట్రేషన్లు, ఈసీ, పురపాలక శాఖలకు సంబంధిత సేవల్ని నూతన వెబ్సైట్ ద్వారా మనం ఇంటి నుండే పూర్తి చేసుకోవచ్చు. సో దానికి మనము కొంత ప్రాసెస్ పూర్తి చేయవలసి ఉంటుందండి. సో మీ సేవ వెబ్సైట్లో ఆన్లైన్ పోర్టల్లో 2.0 సిటిజన్ సర్వీస్ను ఎంచుకొని పూర్తి వివరాలతో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే అవసరమైనటువంటి పౌర సేవలు పొందేందుకు అర్హత లభిస్తుంది. మరి దీనికి ఇంతకుముందు దానికి తేడా ఏంటి అని అనుకుంటున్నారా? సో మనం ఇంతకుముందు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము దీన్ని ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఆ విధానం ఏంటో ఒకసారి మనము చూద్దాము. ఈ మీ సేవ 2.0 పోర్టల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గూగుల్ పేజ్ ఓపెన్ చేసి దీనిలో మీ సేవ 2.0 రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్టయితే అది మనల్ని సైట్లోకి తీసుకెళ్తుందండి. సో ఇక్కడ మనకు చూస్తే వెల్కమ్ టు తెలంగాణ మీ సేవ పోర్టల్ అని చెప్పేసి కొన్ని లింక్స్ కనిపిస్తున్నాయండి. దీంట్లో మనము మీ సేవ సిటిజన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ఫామ్ను క్లిక్ చేసినట్టయితే అది మనకు స్క్రీన్లో చూపిస్తున్నట్టుగా ఓపెన్ అవుతుందండి. సో ఇది మీ సేవ ఆన్లైన్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండి. దీనికి మనకు కావాల్సినవి డిజైర్డ్ లాగిన్ ఐడి, ఇది మన పేరు కావచ్చు, ఏదైనా నంబర్స్తో కూడినట్టు పేరు కావచ్చు. సో అది ఎగ్జిస్టెన్స్ లేకుండా ఉండాలి, అంటే ఇదివరకు ఎవరు వాడనటువంటి పేరును మనము వాడుకోవాలి. దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ను మనమే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ రెడ్ కలర్లో చూపిస్తున్నటువంటి అన్నీ కూడా మాండేటరీ అని మనకు తెలిసిన విషయమే. సో ఇక్కడ పాస్వర్డ్ను కన్ఫర్మ్ చేసి ఒక సీక్రెట్ క్వశ్చన్ కూడా మనం ఏదో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుందండి. వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్, వాట్ ఈజ్ యువర్ హస్బెండ్ నేమ్ లాంటి ఇక్కడ కొన్ని సీక్రెట్ క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో ఏదో ఒకటి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధిత ఆన్సర్ను కూడా మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్, ఆల్టర్నేట్ ఈమెయిల్ ఇది ఆప్షన్ ఏనండి, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. మన మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, అదేవిధంగా ఫస్ట్ నేము, లాస్ట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, వీటి అన్నిటిని ఎంటర్ చేసి ఐ వుడ్ లైక్ టు రిసీవ్ ఎస్ఎంఎస్ అలర్ట్ అని సబ్మిట్ చేసినట్టయితే మనకు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందండి. సో ఇది అండి రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఈ రిజిస్ట్రేషన్ కనుక మనం చేసుకుని దాని ఫర్దర్ వచ్చేటువంటి ఆర్డర్స్ను మనం ఫాలో అయినట్టయితే మనం ఈ మీ సేవ పోర్టల్ను ఇంటి నుంచే ఆపరేట్ చేయొచ్చు. అదేవిధంగా మీ సేవకు సంబంధించినటువంటి మొత్తం సేవలు కాకుండా ఒక 37 రకాల సేవలు ఈ మీ సేవ 2.0 వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ 37 రకాల సేవలు అంటే దాదాపుగా అవి మనము సాధారణమైన వ్యక్తులు వాడేటువంటివేనండి. కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ లాంటివి, ఇటువంటి చిన్న చిన్న పనులు అవన్నీ కూడా మనము ఇంటి నుంచే ఆపరేట్ చేసుకోవచ్చండి. సో ఇది అండి మీ సేవ 2.0కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఫామ్. సో ఈ ప్రభుత్వం కల్పించినటువంటి ఈ మీ సేవ 2.0 పోర్టల్ను అందరూ వినియోగించుకొని ఇంటి నుంచే మీ పనులు చూసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.